ఏజెన్సీ ప్రాంతాలన్నీ కలిపి అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గిరిజన సంక్షేమ సమితి అధ్యక్షుడు సోనె వీరయ్య. ఆదివాసుల అటవీ సంపదను దోచుకోవడం కోసమే ఏజెన్సీ ప్రాంతాలను విభజిస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నవంబర్ 26, 27లో హైటెక్స్ లో డాగ్స్ అండ్ పెట్స్ ఎక్స్పో జరగనుంది. దాదాపు 350 మందికి పైగా ఎగ్జిబిటర్స్ ఈ షోలో పెట్స్ ప్రొడక్ట్స్ ను ప్రదర్శిస్తారు. 50 నుంచి 60 డాగ్స్ అండ్ పెట్స్ తో ఛాంపియన్ డాగ్ షో నిర్వహిస్తారు. హై ఐకాన్, హైటెక్స్ సంయుక్తంగా ఈ షో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ ను హైటెక్స్ లో లాంచ్ చేశారు. ట్యాంక్ బండ్ పై చాకలి ఆయిలమ్మ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇందుకోసం త్వరలోనే సీఎం కేసీఆర్ ను కలిసి చర్చిస్తామని చెప్పారు. శంషాబాద్ ఆర్టీసీ చౌరస్తా దగ్గర నిర్వహించిన చాకలి ఆయిలమ్మ 31వ వర్ధంతి కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఆయిలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జియో సిమ్ కార్డుల కోసం రిలయన్స్ షోరూంల దగ్గర జనం క్యూ కడుతున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి సిమ్స్ తీసుకుంటున్నారు. 3 నెలల పాటు ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడంతో యూత్ లో ఈ క్రేజ్ మరింత పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న రిలయన్స్ డిజిటల్ షోరూం దగ్గర ఉదయం 9 నుంచే సిమ్స్ కోసం క్యూ లైన్ లో నిల్చున్నారు. స్టాక్ లేకపోవడంతో స్లిప్స్ ఇచ్చి స్టాక్ వచ్చాక కాల్ చేస్తామనడంతో నిరాశతో వెనుదిరిగారు. బట్టల దుకాణంలో చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో ఈ నెల 3న బట్టల షాప్ ఓనర్ దృష్టి మరల్చి 12,000 విలువైన చీరలను చోరీ చేశారు. షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించగా ఈ దొంగతనం బయటపడింది. నిందితుల నుంచి 1,70,000 రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.